అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తుందేమో అని చాలామంది అనుకుంటున్నారు కదా. అసలు అమెరికాకి, ఇరాన్కి మధ్య ఈ సిచ్యువేషన్ ఎందుకొచ్చింది? వాళ్ళ మధ్యలోకి ఇజ్రాయెల్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతోంది? కేవలం 48 గంటల్లో ఈ మూడు దేశాలు ప్రపంచాన్ని యుద్ధమంచుకు ఎలా తీసుకువచ్చాయో ఇప్పుడు చూద్దాం. అంతా మొదలైంది ఫిబ్రవరి 28వ తేదీన ఉదయం 9:45 ఆ రోజు ఇరాన్ ఆకాశంలోంచి నిజంగానే నిప్పుల వాన కురిసింది. ఈ సంఘటన మొత్తం ప్రపంచాన్నే ఒక్కసారిగా షాక్కు గురిచేసింది. ఇది ఏదో చిన్న గొడవ కాదు, ఏకంగా రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జరిగిన అతిపెద్ద వైమానిక దాడి ఇది. అమెరికా, ఇజ్రాయెల్ రెండూ కలిసి ఒక పక్కా ప్లాన్తో చేసిన ఈ దాడికి ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు కూడా పెట్టారు. ఇది ప్రపంచ చరిత్రలో ఒక కొత్త, చీకటి అధ్యాయాన్ని మొదలుపెట్టింది. ఇంత పెద్ద దాడి జరగడానికి అసలు కారణం ఏంటంటే, కేవలం 2 రోజుల ముందు అంటే ఫిబ్రవరి 26న చివరి నిమిషంలో జరిగిన శాంతి చర్చలు పూర్తిగా ఫెయిల్ అవ్వడమే. అయితే ఫిబ్రవరి 28న జరిగిన ఈ విధ్వంసాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. అసలు ఈ ఉద్రిక్తతలు ఎలా మొదలయ్యాయో, ఇంత దూరం ఎలా వచ్చాయో చూడాలి. ఒకప్పుడు శాంతి కోసం ఒకరినొకరు చేసుకున్న ఒక ఒప్పందం ఇప్పుడు ఏకంగా పూర్తిస్థాయి యుద్ధానికి ఎలా దారితీసిందో చూద్దాం. అసలు ఈ కథంతా ఎక్కడ మొదలైంది? మీకు తెలుసు కదా, ట్రంప్ ఒక బిజినెస్ మ్యాన్. ఆయన ఫారెన్ పాలసీలో ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ ఉంది. దాన్నే స్ట్రాటజిక్ సబ్మిషన్ అంటారు. అంటే ఏంటి? శత్రువుతో చర్చలు జరపడం కాదు, వాళ్ల ముందు మన సైనిక శక్తిని ప్రదర్శించి వాళ్లను బాగా భయపెట్టి పూర్తిగా లొంగదీసుకొని మనం చెప్పినట్టు వినేలా చేయడమే దీని అసలుద్దేశం. ఈ టైంలైన్ చూస్తే మనకు పరిస్థితి ఎలా చేయిదాటిపోయిందో క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, 2015లో ఒబామా టైంలో జేసీపీఓఏ అనే ఒక అణు ఒప్పందం జరిగింది. దాని ప్రకారం ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రాంను ఆపేస్తే దానిమీద ఉన్న ఆర్థిక ఆంక్షలు తీసేస్తారు. కానీ ట్రంప్కు ఈ డీల్ అస్సలు నచ్చలేదు. దాన్ని చరిత్రలోనే అత్యంత చెత్త ఒప్పందం అని అన్నారు. అందుకే 2018లో అధికారంలోకి వచ్చిన వెంటనే అమెరికాను ఈ ఒప్పందం నుంచి బయటకు తీసుకొచ్చారు. ఇరాన్పై మ్యాక్సిమం ప్రెషర్ పేరుతో చాలా కఠినమైన ఆంక్షలు విధించారు. దీంతో చర్చలు పూర్తిగా ఆగిపోయి 2026 నాటికి పరిస్థితి యుద్ధం వరకు వచ్చేసింది. ఇక్కడ అసలు గొడవంతా ఈ 2 డీల్స్ మధ్యనన్నమాట. 2015 ఒప్పందం ప్రకారం ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని కొంచెం పరిమితం చేస్తే సరిపోతుంది. కానీ ట్రంప్ డిమాండ్లు చాలా కఠినంగా ఉన్నాయి. ఆయనేమన్నారంటే, ఇరాన్ దగ్గర కనీసం 1% యురేనియం కూడా ఉండకూడదు, వాళ్ల క్షిపణి ప్రోగ్రాంను ఆపేయాలి, అంతేకాదు హెజ్బుల్లా లాంటి గ్రూపులకు డబ్బులివ్వడం కూడా ఆపేయాలి అని షరతులు పెట్టారు. దీనికి ఇరాన్ అస్సలు ఒప్పుకోలేదు. సరే, అసలు ఇరాన్ దగ్గర అణుబాంబు ఉంటే అమెరికాకొచ్చిన నష్టమేంటి? మొదటిది, ఇది ట్రంప్ కెరియర్లోనే అతిపెద్ద ఫెయిల్యూర్ అవుతుంది. ఆయన మ్యాక్సిమం ప్రెషర్ పాలసీ పని చేయలేదని ప్రపంచానికి తెలిసిపోతుంది. ఇక రెండవది, ఒకవేళ ఇరాన్కు అణుబాంబు వస్తే సౌదీ అరేబియా, టర్కీ లాంటి దేశాలు కూడా అణుబాంబుల కోసం పోటీ పడతాయి. దాంతో మిడిల్ ఈస్ట్ మొత్తం అణుబాంబులతో నిండిపోతుంది. ఇది ప్రపంచానికే చాలా ప్రమాదకరం. చర్చలు విఫలమవటంతో అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ల ప్లాన్ అమలు చేశాయి. మరి ఆ 48 గంటల మెరుపు దాడిలో అసలు ఏం జరిగిందో ఇప్పుడొక్కసారి చూద్దాం. ఈ దాడిని మొత్తం 3 దశలుగా చేశారు. మొదట అమెరికా యుద్ధ నౌకల నుంచి 300 టోమాహాక్ క్షిపణులను ప్రయోగించి ఇరాన్ రాడార్లను నాశనం చేశారు. అవి పోగానే 200 ఇజ్రాయిలీ F-35 స్టెల్త్ జెట్లు ఇరాన్ గగనతలంలోకి దూసుకెళ్లి మిగిలిన రక్షణ వ్యవస్థలను ఛేదించాయి. ఇక చివరిగా కామికాజీ డ్రోన్ల గుంపు ఇరాన్ వాయు రక్షణ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేసింది. అయితే ఈ ఆపరేషన్లో అత్యంత డేరింగ్ పార్ట్ ఏంటంటే, వాళ్ల టార్గెట్ సైనిక స్థావరాలు కాదు, ఏకంగా ఇరాన్ అత్యున్నత నాయకుడే. కరెక్ట్ ఇంటెలిజెన్స్ సమాచారంతో ఇరాన్ సైనిక నాయకత్వం అంతా సమావేశమైన ఒక బంకర్ను టార్గెట్ చేశారు. 45 అడుగుల లోతున ఉన్న ఈ బంకర్ను పగులుగొట్టడానికి ప్రత్యేకమైన బాంబులను వాడారు. అవి కాంక్రీట్ను చీల్చుకుని లోపలికి వెళ్లి పేలి మొత్తం బంకర్ను నేలమట్టం చేశాయి. ఈ మొత్తం ఆపరేషన్ కేవలం 15 నిమిషాల్లోనే పూర్తయింది. ఈ దాడి ఎంత వేగంగా, ఎంత ఖచ్చితంగా జరిగిందంటే లోపల ఉన్నవాళ్లు తప్పించుకోవడానికి ఏమాత్రం అవకాశం లేకుండా పోయింది. వాళ్ల లక్ష్యాలు సైనిక స్థావరాలే అయినప్పటికీ దీని ప్రభావం
సాధారణ పౌరుల మీద చాలా దారుణంగా పడింది. చాలామంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంత పెద్ద దెబ్బ తగిలినా ఇరాన్ మాత్రం సైలెంట్గా ఉండలేదు. కొన్ని గంటల్లోనే వాళ్లు ఎదురుదాడి మొదలుపెట్టారు. పర్షియన్ గల్ఫ్ అంతటా ఉన్న అమెరికా సైనిక స్థావరాల మీద దాడి చేసి ఇరాన్ తన పవరేంటో చూపించింది. తన రెండో దాడిలో ఇరాన్ తన దగ్గరున్న అత్యంత అధునాతన ఆయుధమైన ఫతా-1 అనే హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించింది. ఇది ధ్వని కంటే 5 రెట్లు వేగంగా ప్రయాణిస్తుంది. అందుకే ఇజ్రాయెల్ దగ్గరున్న ఐరన్ డోమ్ లాంటి డిఫెన్స్ సిస్టమ్స్ కూడా దీని ఆపలేకపోయాయి. తన చివరి చర్యల్లో ఒకటిగా ఖమేనీ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన చమురు మార్గాన్ని మూసేయాలని ఆదేశించారు. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే ఒక ఆయుధంగా మార్చేశారు. కేవలం 48 గంటల్లోనే ప్రపంచం ఒక కొత్త, భయంకరమైన పరిస్థితి అంచున నిలబడింది. ఈ దాడి వల్ల వెంటనే ఎలాంటి పరిణామాలెదురయ్యాయి? మొదటి రిపోర్ట్లు చూస్తే ఇది చాలా అసమానమైన యుద్ధం అని తెలుస్తోంది. ఇందులో అత్యధికంగా నష్టపోయింది ఇరాన్ పౌరులే. ఆర్థికంగా కూడా దీని ప్రభావం వెంటనే కనిపించింది. చమురు ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ప్రపంచ ఆర్థిక మాంద్యం వస్తుందేమో అన్న భయాలు మొదలయ్యాయి. సుప్రీం లీడర్, ఉన్నత సైనిక కమాండర్లు అందరూ చనిపోవడంతో ఇరాన్లో ఒక పెద్ద గందరగోళం మొదలైంది. ఒక తాత్కాలిక నాయకుడు వచ్చి ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేశాడు. ఈ 48 గంటల విధ్వంసం ప్రపంచాన్ని ఊపిరి బిగపట్టి చూసేలా చేసింది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ గొడవ ఇక్కడితో ఆగిపోతుందా, లేక ఇది 3వ ప్రపంచ యుద్ధానికి నాంది